ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల మధ్య వ్యవహారం ముదిరి పాకన పడ్డదా? మంత్రులు ఒకవైపు సీఎం మరొక వైపు అన్నట్టుగా పరిస్థితి మారిపోయిందా? అంటే రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలు అవును అనే సమాధానమే ఇస్తున్నాయి. సో పరిపాలన చేయలేక, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక వైఫల్యాలు మూటగట్టుకున్న రేవంత్ రెడ్డి తన ఇమేజ్ను కాపాడుకోవడం కోసం తమ ఇమేజ్కు మసిపూసే ప్రయత్నం చేస్తున్నారని మంత్రులు మండిపడుతున్నారు. మహిళా అధికారుల ఆత్మగౌరవాన్ని, తమ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఎల్లో పత్రికలో రాతలు రాయించడంపై నిప్పులు కక్కుతున్నారు. మంత్రివర్గంలో ఏర్పడిన అగాధం రోజురోజుకు పెరిగి పెద్దదవుతున్నదా? మంత్రులు ఒకవైపు, సీఎం మరొక వైపు అన్నట్టుగా పరిస్థితి మారిపోయిందా? ఇది ఒకరినొకరు ప్రత్యక్షంగా విమర్శించుకునే స్థాయికి, పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసుకునే స్థాయికి వెళ్ళిందా? మంత్రివర్గ భేటీ అనంతరం జరిగిన సమావేశంలో సీనియర్ మంత్రులు ఏకమై తలంటడంతో షాక్ తిన్న సీఎం విషయం బయటికి పొక్కితే పరువు పోతుందని ఎల్లో పత్రికల్లో ఉల్టా రాయించుకున్నారా అంటే రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలు అవును అనే సమాధానమే ఇస్తున్నాయి. తన గురువు సన్నిహిత పత్రికలో తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిపాలన చేయలేక, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక వైఫల్యాలు మూటగట్టుకున్న రేవంత్ రెడ్డి తన ఇమేజ్ను కాపాడుకోవడం కోసం తమ ఇమేజ్కు మసిపూసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు. మహిళా అధికారుల ఆత్మగౌరవాన్ని, తమ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఎల్లో పత్రికలో రాతలు రాయించడంపై నిప్పులు గక్కుతున్నారు. పరిపాలన పరుగులు పెట్టించేందుకు గరిష్టంగా 6 నెలల కాల వ్యవధి చాలు. కానీ అధికారంలోకి వచ్చి 22 నెలలైంది. ఏం సాధించామని? అదను మీద బస్తడి యూరియా కూడా అందించలేక రైతుల ముందు దోషులుగా నిలబడ్డం. పల్లెలకు పోతే తులం బంగారం ఏదని నిలదీస్తున్నారు. 2500 రూపాయల హామీ ఏమైందని అడుగుతున్నారు. రేవంత్ ఏ పని పట్టుకున్నా వైఫల్యమే. బ్యూరోక్రాట్లు వీఆర్ఎస్ తీసుకునే వరకు పరిస్థితి తీసుకొచ్చారు. వద్దంటే కాళేశ్వరం వెంట పడ్డారు. కేసీఆర్ను దోషిగా నిలబెట్టాలనే ఆలోచనతో పిచ్చి పట్టినట్టు ప్రవర్తించారు. అది కరెక్ట్ కాదు. వ్యక్తిగతంగా కేసీఆర్ మీద మీరు కోరుకున్నంత వ్యతిరేకత ప్రజల్లో లేదు. ప్రజల మద్దతు లేని పనులతో అబాసుపాలైపోతామని చెప్పేందుకు ప్రయత్నిస్తే నేను కేసీఆర్ కోవట్టుగా పనిచేస్తున్నట్టు నన్నొక దోషిగా చూసిన్రని ఓ కాంగ్రెస్ సీనియర్ మంత్రి అసహనం వ్యక్తం చేశారు. పదహారు మంది మంత్రుల్లో ఏ ఇద్దరి మధ్య సమన్వయం లేక అంతర్గత ఘర్షణలు బహిర్గతమవుతున్నాయని పార్టీ కార్యకర్తల్లో ఆందోళన ఉన్నది. కానీ పార్టీ లీడర్గా ఇప్పటివరకు బాధ్యతాయుతంగా ప్రవర్తించారా? రాను రాను పార్టీ పతనమైపోతున్నది. ఇప్పుడు మాట్లాడకుండా ఇంకెప్పుడు మాట్లాడలేం. పార్టీ అధికారంలోకి రావాలని శపథాలు చేసి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చిన వాళ్ళం. అధిష్టానం ఆదేశాలు శిరసావహించి ముఖ్యమంత్రి పీఠాన్ని గౌరవించినం. వారిది ఏమున్నది? ఈ పుట్టి మునిగితే మంచినీళ్లు దాయినంత సులువుగా ఇంకో పుట్టిలో కాలు వేస్తారని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. సీఎం అయిన దగ్గర నుంచి ఈనాటి దాకా రేవంత్ వేసే ప్రతి అడుగు బీజేపీకి దగ్గరగానే పడుతున్నది. ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి మోదీని కలుస్తున్నారు. లేదంటే బీజేపీ మంత్రుల్ని కలుస్తూ మా పార్టీ అధిష్టానాన్ని బ్లాక్మెయిల్ చేసేందుకే ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. ఈ రోజు రేవంత్ను కాదంటే ప్రభుత్వమే కూలిపోతుందని రాయించుకొని అధిష్టానాన్ని బెదిరించాలనుకుంటున్నారు. రేవంత్ దిగిపోతే కాంగ్రెస్ నిలబడుతుందా, ప్రజా వ్యతిరేకత నుంచి బయటపడుతుందా లేదా అన్నది తేలుతుందని ఓ నేత సవాల్ చేశారట. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రోడ్డెక్కుతున్నారని, రహస్య సమావేశాలు, రెస్టారెంట్లలో మంతనాలు జరుపుతున్నారని, పార్టీ మీద, ప్రభుత్వం తీరు మీద ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం సొంత జిల్లా ఎమ్మెల్యేలే వేరుకుంపటి పెట్టుకున్నారని, ప్రభుత్వానికి ప్రతిపక్షంగా వాళ్లే తయారైనా పార్టీ లీడర్గా ఆయనకు ఏమైనా పట్టింపు ఉన్నదా అని నిలదీశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ప్రభుత్వాన్ని ధిక్కరిస్తూ పోలీసు అధికారుల మీద హౌస్ మోషన్లు, కోర్టులో పిటిషన్లు వేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారని, ఎమ్మెల్యేలను కట్టడి చేసి పార్టీని, ప్రభుత్వాన్ని ఏకతాటిపై నడిపేందుకు రేవంత్ చేసిన ప్రయత్నం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎంగా ఆయన మాకు ఎక్కడ స్వేచ్ఛ ఇచ్చారు? ఎమ్మెల్యేలకు నిధులివ్వకుండా ప్రజల్లో వాళ్లను డమ్మీలను చేసి మళ్లీ గెలవకుండా చేసింది ముఖ్యమంత్రి కాదా? ఇన్ని మరకలు కుర్చీ కింద పెట్టుకున్న సీఎం గురువింద రాతలు రాయించుకున్నంత మాత్రాన మా ఇమేజ్కు వచ్చే నష్టమేం లేదని మంత్రులు బహిరంగంగానే తేల్చి చెప్తున్నారు. మేమేమైనా షాడో మంత్రివర్గ కార్యాలయాలు నడిపిస్తున్నామా? ఎక్కడైనా సెటిల్మెంట్లు చేసినామా? ఏం చేస్తే తలంటినట్టు రాయించుకున్నానని ఓ సీనియర్ మంత్రి సీరియస్ అయ్యారు. హద్దు మీరి వ్యవహరిస్తున్న మంత్రులపై చర్య తీసుకోవడానికి వెనకాడనని రేవంత్ రెడ్డి హెచ్చరించారట. నిజంగానే రేవంత్ కోపం వస్తే కొండా సురేఖపై ఎందుకు చర్యలు తీసుకోలేదో, ఎవరు వద్దంటే ఆగిపోయారో బాబు బంటు చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత చేసిన ఆరోపణలు కేవలం దూషణలు కాదని, మంత్రుల మధ్య టెండర్ల పంచాయతీ ముఖ్యమంత్రి సోదరుల భూదందా గురించి చెప్పిన నిజాలని, ముఖ్యమంత్రి తన నిజాయితీని నిరూపించుకునేందుకు సుస్మిత చేసిన ఆరోపణల మీద విచారణ జరిపించాలని ఎందుకు రాయలేదని, సుస్మిత చెప్పిన నిజాలు బయటపడితే సురేఖను మంత్రివర్గం నుంచి తొలగిస్తే ప్రభుత్వంలోని పెద్ద తలకాయల బండారం మొత్తం బయటపడుతుందని బాబు బంటు భయపడ్డారా అని పలువురు కాంగ్రెస్ సీనియర్లు నిలదీసినట్టు విశ్వసనీయంగా తెలిసింది.